పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. పత్రిజీ 40 సంవత్సరాలుగా మనకు బోధించిన అమృత వాక్కుల యొక్క సబ్జెక్ట్ అంతా కూడా తీసుకొని ఆచరించిన పిరమిడ్ మాస్టర్ల ద్వారా మనం రోజుకొక టాపిక్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పరమాత్మ వారు ధ్యానంతో పాటు వ్యక్తిగత ధ్యానంతో పాటు పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు శక్తిదాయకమని, ప్రకృతిలో ధ్యానం 3 రెట్లు శక్తిదాయకమని, సంగీతంతో ధ్యానం 3 రెట్లు శక్తిదాయకమని ఈ కొత్త కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేయడంతో పాటు మరొక అద్భుతమైన విషయం చెప్పారు. గురువుల యోగుల సమాధుల దగ్గర ధ్యానం 3 రెట్లు శక్తిదాయకమని పరిచయం చేసి సమాధుల దగ్గర సాధనలు కూడా చేపించారు. అక్కడ ధ్యాన మహాయజ్ఞాలు చక్రాలను కూడా నడిపించారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో నేటి అమృతోత్సవాల్లో మనం చర్చించుకోబోయే విషయం ఏంటి అంటే గురువుల సమాధుల యొక్క ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. పత్రిజీతో పాటు అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటుగా ఆల్ ఇండియా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి సిఎస్ఓగా కోఆర్డినేటర్గా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేయడంతో పాటుగా ప్రస్తుతం ఈ గురువుల సమాధుల యొక్క ప్రత్యేకతను తెలిసిన వారు పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంలో పూర్తి బాధ్యత వహించి ముందు నిలబడ్డారు. ఎంతోమంది టీం ఉన్నారు, బట్ వీరు ఒక టీం లీడర్గా, టీంని నడిపించే కోఆర్డినేటర్గా లీడ్ తీసుకున్నారు. వారే మాధవి గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మాధవి గారు. నమస్తే సార్. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ముందుగా మనం ఈ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు పత్రిజీని మీరు ఎప్పుడు కలిశారు, ఈ గురువుల సమాధుల యొక్క ప్రత్యేకత అనేది మీకు ఎప్పుడు అందింది పత్రిజీ ద్వారా ఈ టాపిక్? ఓకే సార్. పత్రిజీ గారిని నేను 2001లో కలిశాను సార్. అయితే ఈ గురువులు అనే దానికంటే కూడా పత్రిజీ గారిని నేను మొట్టమొదట కలిసింది మాత్రం ప్రపంచ శాంతికి ధ్యానము అనే ఒక బ్యానరు నాకు మా మేడం ఒక ఆవిడ చెప్పడం ద్వారా ఆ ట్యాగ్లైన్ నచ్చి అసలు ఈ పెద్ద మనిషి ఎవరో కలుద్దామని అనుకున్న టైంలో నేను కుకుడుపల్లి రమాదేవి గారికి ఫోన్ చేయడము, ఈ ధ్యానం గురించి తెలుసుకోవడము, సరే ఆయనను కలవడానికంటే ముందు ఒక 19 రోజులు ధ్యానం చేయడము, ధ్యానం చేసిన తర్వాత లలితకళ తరుణంలో మళ్ళీ ఆయన ఫిజికల్గా చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం ఆయన పట్ల కలిగిన భావన ఏమంటే ఈయన ఒక గొప్ప మానవతావాది అని అనిపించింది. ఫస్ట్ నా ఫీలింగ్ ఆయన పట్ల. ఎందుకంటే అందరితో ఒకేలా బిహేవ్ చేయడము, స్టేజ్ పైన ఇంకొకరికి పాద నమస్కారం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ ఒక నిమిషం అనిపించింది ఇది కొత్త రకమైన దందన అని అనిపించింది. తర్వాత ఆయన ప్రవర్తన చూసిన తర్వాత అంటే ఒక బెంజ్ కార్లో వచ్చిన వాడి దగ్గర నుంచి అంటే వాళ్ళ బట్టలు వాళ్ళ వ్యవహారం చూసి కాకుండా వాళ్ళ అందరినీ ఒకే రకంగా ఆయన పలకరింపు నాకు అనిపించింది. ఓ విషయం ఉంది ఈయన దగ్గర అని అనిపించింది. తర్వాత ఆయనని గమనించడం మొదలుపెట్టిన యాక్చువల్లీ వాట్ ఈజ్ అని అంటే అబ్జర్వ్ చేస్తాం కదా. ఎందుకంటే నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా అబ్జర్వే చేస్తాం. అబ్జర్వ్ చేస్తున్న మనం వెతుకుతున్న వెతుకులాటలో మనకి దొరకాల్సింది దొరికింది అనిపించింది. ఓ సో మొత్తం మీద ఎంతో అంటే ఏంటి ఎంతో రీసెర్చ్తో సో ఇతను సరి అయిన మాస్టర్ గురువు అనేది మనకు భావనలు అంత ఈజీగా తీసుకోలేదు, కానీ మనం ఎప్పుడు తీసుకోలే. ఆ పదాలు ఇప్పుడు అవసరం కాబట్టి వాడుతున్నాం అంతే. ఓకే, మరి పత్రిజీతో మీ ప్రయాణంలో ఈ గురువుల ప్రత్యేకత, మీరు కూడా వేరియస్ గురువులను కలిసి ఉంటారు, వారికి పత్రిజీకి మీరు ఏమి డిఫరెన్స్ని గమనించారు? అయితే నేను ఎంతోమందిని నా ప్రయాణంలో కలిసి ఉన్నప్పటికీ గురువు అంటే ఏంటంటే ఆదేశించేవాడుగా నేను చూశాను. ఆయన ఆదేశాన్ని మనం ఆచరించాలి అని చూశాను. కానీ పత్రిజీ గారి దగ్గర నేను అది చూడలేదు. పత్రిజీ గారు ఏమంటారంటే నేను చేస్తున్న భయ్ నాకు నచ్చింది, నీకు నచ్చితే నువ్వు చెయ్యి, అంతేగాని ఎప్పుడు కూడా చాలామంది అంటారు నాకు సారీ చెప్పారు నేను ఇది చేసి, అట్లా కాదు. ఆయన చెప్తాడు అంతవరకే, చెయ్యమని ఈ రోజు వరకు ఆయన ఎవరిని ఫోర్స్ చేయలేదు. కానీ కొంతమందిని చేశారు. అంటే వాళ్ళ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ అదే ఉండి అంటే ఫ్యూ పీపుల్ అంటారు కదా, వేళ్ళ మీద లెక్క పెట్టేంత వల్ల అరే బాబు నీ పని అది కాదురా ఇది చేయరా అని వెరీ ఫ్యూ పీపుల్ అన్నారు. అది కాదు అనుకోని పక్కకి వెళ్తూ ఉంటే ఇట్లా అంటారు కదా, తీసుకురావడం మన పేరెంట్స్ కూడా ఇట్లా అట్లా కాదురా ఇట్లా అంటారు కదా, అట్లా తప్పించి ఎప్పుడు కూడా ఎవరిని ఫోర్సిబుల్గా ఇది చేయమని చెప్పలేడు.
ఇంకోటి ఫ్రీడమ్ ఇచ్చారు సార్. పని చేసేటోనికి ఈ పని చేస్తున్న క్రమంలో సరే తప్పప్పులు జరగడం సహజమే, కానీ ఫ్రీడమ్ ఇచ్చారు. ఎవరు ఏం చేస్తామంటే అది చేయమన్నారు. కానీ ఎప్పుడు ఆయన ఒకటి చెప్పేవారు నాకు, ఆయనకి ఏంటంటే సంభాషణ ఎట్లుండదంటే అందరి ముందు మేము ఎక్కువ మాట్లాడే వాళ్ళం కాదు. ఒక ఈ నైట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక నైట్ టైంలో రాత్రి 12 గంటలకు అందరు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే సార్ దగ్గర నుంచి ఎవరికి పోవాలనిపించదు కదా, ఇక సార్ లాస్ట్కి ఇక ఇట్లా ముడుచుకొని వండుకున్నట్టు చేసిన తప్పితే కానీ అందరు ఆడికి వెళ్ళి పోరు ఆ రూమ్లోకి వెళ్ళి. అప్పుడు మళ్ళీ ఆయన కళ్ళు తెరిచి ఇంత కాఫీ తాగుదాం అనుకున్నప్పుడు అప్పుడు ఆ టైంలో కొన్ని డిస్కషన్స్ వచ్చాయి. సార్ మీరు ఒక్కటే లైన్ చెప్తారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మళ్ళీ మీరు మల్టిపుల్గా ఎవరు వచ్చి ఏం చేస్తామంటే అది చేయమంటారు. ఎందుకు సార్ అని అడిగిన. మేడం వాళ్ళు ఏం చేసినా కానీ లాస్ట్కి శ్వాస మీద ధ్యాస అయితే చేపిస్తారు కదా. నేను పక్కా సెల్ఫిష్ మేడం, 1 గంట సేపు అయితే ధ్యానం జరుగుతుంది కదా, ఏమైనా చేసుకోవాలి నాకేం పోయింది, ముందు తర్వాత ఏం చేస్తే మనకి ధ్యానం అయితే అందుకున్నది అందిస్తున్నాం. మనం అందియాలనుకున్నది అంత మందిలోకి వెళ్తుంది కదా. మనం ఒక్కరమే చేయలేం కదా, అందరి ద్వారా మనం చేయించుకోగలుగుతున్నాం, అది మన యొక్క టాలెంట్ అని అన్నారు. రెండోది మీ టాపిక్ వచ్చేసి గురువులు సమాధిల గురించి అన్నప్పుడు, పత్రి సార్ అందరితోటి ఎప్పుడు ఏం మాట్లాడేవారో నాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చే వరకు ఎప్పుడు కూడా సదానంద స్వామి గురించే మాకు కొంత డిస్కషన్ వచ్చేది. అది కూడా ఎందుకు వచ్చేదంటే నాకు తెలియకుండానే నేను అప్పుడప్పుడు సదానంద స్వామి గారి సమాధి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అంటే నాకు ఏదైనా కొంచెం ఆ రూట్లో వస్తున్నా, లేకపోతే సడన్గా ఇక్కడ ఏదైనా కొద్దిగా ఇది ఉంది, పత్రి గారు ఇక్కడ లేరు, టక్కన పెద్దగా ఆలోచించకపోయేదాన్ని. 300 కిలోమీటర్లు పోవాలి, 300 కిలోమీటర్లు రావాలని. జస్ట్ జానా రాత్ మే బయటనా సుబే ఆనా, అంతే. రాత్రికి పోయి కూర్చోవాలి, పొద్దుగాల 5 గంటలకు లేచి మళ్ళీ రావాలి. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఏమయ్యేదంటే నాకు రకరకాల అనుభవాలు వచ్చేవి. అయితే ఈ గురువుల సమాధి గురించి నాకు ఎక్కువగా ఫస్ట్ తెలుసుకున్నది ఎక్కడంటే చంద్రశేఖర్ శర్మ సార్ నాకు బాగా చెప్పారు. చంద్రశేఖర్ శర్మ సారు నాకు యాక్చువల్గా పత్రి గారి కంటే కూడా నాకు మొదటి గురువు ఎవరంటే నాకు చంద్రశేఖర్ శర్మ గారని చెప్తాను. ఎందుకంటే ఆయన నన్ను బాగా ట్రైన్ చేశారు. నేను ఆయన కలుస్తున్న తరుణంలో నాకు టైం లేదు అన్నప్పుడు, టైం లేదనే మాట మాట్లాడద్దు, పొద్దున్న 3 గంటల నుంచి 6 గంటల వరకు నువ్వేం చేస్తావు అని అడిగాను. అంటే నేను పండుకుంటా సార్ అని చెప్పిన. 5 గంటలకు లేస్తా అంటే 3 గంటలకు లేవు, 6 గంటల దాకా ధ్యానం చేయి, దాని తర్వాత మిగతా పనులు చేయి. అప్పుడు నీ ఫోన్ డిస్టర్బ్, ఎందుకంటే మా ఫీల్డే మార్కెటింగ్ ఫార్మస్యూటికల్ కాబట్టి డిస్టర్బెన్స్ అవుతుంది, అంటే నీకు డిస్టర్బ్ కాని టైంలో ధ్యానం చేయి అన్నప్పుడు మళ్ళీ కొన్ని అనుభవాలు జరుగుతున్నప్పుడు ఆయన యొక్క అనుభవాలు నాకు చెప్పారు. పలానా టైంలో నాకు పత్రిక చెప్పడం వల్ల నేను నందవరం వెళ్ళి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు బాగా ధ్యానం కుదిరేది. ఆ ధ్యానంలో నుంచి వచ్చిన సమాధానాన్ని బట్టి నేను నా జీవితాన్ని ఇది ఇలా మార్చుకున్నాను. బట్ నువ్వు నందవరం వెళ్ళు, నీకు బాగా కుదురుతుంది ధ్యానం అని చెప్పారు. నందవరంలో సదానంద స్వామి నాకు ఎప్పుడు కూడా సమాధిలో నేను ధ్యానం చేస్తున్న ప్రతిసారి కూడా ఒక కొత్త రకమైన అనుభవం వచ్చేది. ఇనిషియల్ స్టేజెస్లోనే సమాధిలో నుంచి స్వామి మాట్లాడుతున్న ఫీలింగ్ నాకు కలిగేది. కొన్నిసార్లు నాకు అనిపించేది ఏమన్నా ఆలాపన్నేమో, నేను వినడం వల్లనేమో. అయితే ఒకరోజు ఏమైందంటే స్వామి నాతో మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా వచ్చి స్వామి గైడ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు ఏ పని చేయాలన్నా కానీ టక్కన ఎవరైనా చెప్పగానే నేను టక్కన ఎస్ అని ఇది అవుతుంది కాదు చెయ్యను అని టక్కన అనేస్తా. దానివల్ల కొంతమంది ఇబ్బంది పడతారు. కానీ ఏమవుతుందంటే నాకు అక్కడ అంతకంటే ముందే నాకు స్వామి దగ్గర నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది, సదానంద స్వామి దగ్గర నుంచి. ఆ మెసేజ్ని నేను ఫాలో అయ్యి చెప్తా. అక్కడ అది కొద్దిగా డిలే అవ్వడం తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు, ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడైనా సరే, అరే మాధవక్క టక్కన నువ్వు అన్నది అని అనుకుంటారు. కానీ స్వామి ఇస్తారు సమాధానం. ఈవెన్ స్పిరిచువల్ లైఫ్లో కానీ ఫిజికల్ లైఫ్లో కానీ ఎన్నో సమాధానాలు ఇచ్చారు. ఈవెన్ పత్రిజీ గారి గురించి కూడా వారు ఎన్నో విషయాలు చెప్పారు నాకు. పత్రిజీ గారి పట్ల నాకు ఇంత సరెండర్నెస్ రావడానికి మూల కారణం సదానంద స్వామి వారే. మెడిటేషన్లో నేను ఎప్పుడు వెళ్ళి కూర్చున్న టైంలలో స్వామి ఎప్పుడు వచ్చి ఒక కొత్త విషయం చెప్పేవారు పత్రి సార్ గురించి. ఏం చెప్పారు? ఒక ఫస్ట్ టైం నాకు ఒకసారి, ఇది ఇప్పటివరకు ఎవరికి నేను చెప్పలేనో కూడా నాకు గుర్తులేదు, తాను నేను వేరు కాదు అని చెప్పారు. తాను నేనే, నేను తానే అని చెప్పారు. మళ్ళీ వెంటనే ఈశ్వరుణ్ణి చూపించారు నాకు, అది కూడా వేరు కాదు అన్నారు. తాను వేరు కాదు, నేను వేరు కాదు అని చెప్పి ఒక ఈశ్వరుణ్ణి చూపించి, ఈశ్వరుని యొక్క విగ్రహాన్ని చూపించి అది కూడా వేరు కాదు అన్నారు. నాకు అదే వన్నెస్ గురించి చెప్తురేమోలే అనిపించింది.
కానీ నాకు ఇదే విషయానికి కరెక్ట్గా ఆన్సర్ ఎప్పుడు వచ్చిందంటే పత్రిజీ గారు శరీరం వదిలిపెట్టడానికంటే 1 month బిఫోర్ నాకు రైట్ ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే పత్రిజీ గారు సదానంద స్వామీజీ గారిని పత్రిజీ గారు కలవడానికంటే ముందే కొన్ని వేల మంది లక్షల మంది కలిసి ఉంటారు ఆయన ప్రయాణంలో. కానీ ఆయన పత్రిజీ గారు కలిసిన 18 అంటే ఆల్మోస్ట్ 81 జనవరిలో కలిస్తే మేలో 83లో వారు శరీరం వదిలారు. అంటే లిటరలీగా ఆయన పత్రి సార్ గురించి వెయిట్ చేశారు. ఆ ఎనర్జీ అనుకోండి, ఆ కాన్షియస్నెస్ అనుకోండి, ఏమంటారు దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అనుకోండి, రైట్ పర్సన్ కోసం ట్రాన్స్ఫార్మ్ చేసి ఆయన యొక్క అంటే పత్రి సార్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి అదంతా ఉండినప్పుడు నేను వెతుకుతున్న వెతుకులాట అయిపోయిందిరా బాబు, నువ్వు తీసుకో ఇది కానీ దీన్ని మీరే తీసుకెళ్తారని పత్రి సార్కి ఒప్పచెప్పారేమో అని అనిపించింది. కానీ ఈ మూమెంట్ లాస్ట్కి సార్ ఇచ్చిన మెసేజ్, గురు పౌర్ణమి రోజు పత్రి గారు ఒక మెసేజ్ ఇచ్చారు, లాస్ట్ మెసేజ్. ఆ మెసేజ్లో ఏమన్నారు, మన ఆది గురువు, మన ఆది దేవుడు, మనం నమ్మినా నమ్మకపోయినా మనం నడిపించేవాడు సదానంద స్వామి అని అన్నారు. మరి అదే పత్రిజీ గారు ఎప్పుడు కూడా ఏ గురువు గురించి మాట్లాడిన శ్వాసే నీ గురువు అని చెప్పారు. కానీ అక్కడ మాత్రం ఆ లాస్ట్ మెసేజ్ అది ఇచ్చారు. జూలై 2022 14th July. దట్ ఈస్ లాస్ట్ మెసేజ్ ఆఫ్ పత్రిజీ. కాబట్టి ఆ మెసేజ్ ఎక్కడ మనల్ని కనెక్ట్ చేస్తుందంటే తన గురువు పట్ల తనకు ఎంతైతే సరెండర్నెస్ ఉందో మనకి మన పత్రిజీ పట్ల అంతే సరెండర్ భావన ఉండాలి. అయితే చాలామంది నన్ను అడుగుతారు, మరి సదానంద స్వామి పత్రిజీ సార్ ఇంత పెద్ద మూమెంట్ చేసిరు కదా, మరి సదానంద స్వామి యొక్క సమాధి స్థలాన్ని ఇంకా బాగా ఎందుకు మనం డెవలప్ చేయలేదు అని అడుగుతారు. అయితే ఈ సందర్భం ద్వారా పిఎంసి ద్వారా మన మూమెంట్లో ఉన్న ఎంతోమంది పెద్దలకు, జ్ఞానులకు, గౌరవనీయులకు, జ్ఞానాభిలాషులకు, టీచర్స్కి, మెడిటేషన్ టీచర్స్ కూడా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫ్రెండ్స్, మనకు పూర్తి రూపంలో అక్కడ సమాధి ఏర్పరచుకున్నాము, కానీ అది చెన్నారెడ్డి గారి యొక్క కుటుంబకులకు సంబంధించిన స్థలం అయినందువల్లనే మనము దాన్ని పూర్తిగా డెవలప్ చేసుకోలేకపోయాము. బ్యాక్ సైడ్ మనం ఎంత చేసుకోగలుగుతామో అంత చేసుకుంటున్నాము. ఇక్కడ మనకు ఆ అవకాశం ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆ గురువులు కల్పిస్తారు. నాకు సదానంద స్వామి గారు ఇచ్చిన మెసేజ్ ప్రకారము మనకి నెక్స్ట్ 3 yearsలో అక్కడ కూడా నందవరంలో కూడా అద్భుతాన్ని మనం చూడగలుగుతాము. చెన్నారెడ్డి వారి కుటుంబం కూడా మనకు ఎంతగానో సహకరిస్తున్నారు ఎప్పుడు ధ్యానం చేసుకోవడానికి. ఈ సందర్భంగా వారికి మన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఫ్యామిలీ. ట్రూ, వాళ్ళ సపోర్ట్తోనే కదా ఇన్ని చేస్తున్నాం. ఎందుకంటే వారు సహకరించి వారు ఒక ఇటుక పెట్టమన్న రోజు ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలోనే, పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కాకుండా వారి యొక్క చెన్నారెడ్డి అంటే వాళ్ళ అబ్బాయి మాత్రం ఉన్నారు, వాళ్ళ వైఫ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు సహకరించిన రోజు, వాళ్ళు ఓకే మనం చేద్దాము అన్న రోజు, మనం చేద్దామని వాళ్ళు అన్న రోజు మన వంతు ఇటుక మనం పెట్టడానికి దాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే నందవరం సారు చెప్తే గురువు అక్కడ జరిగిపోయేది కదా, ఇంతవరకు జరగలేదు. మనం సార్ శక్తిస్థల్ కోసం ఎందుకు ఇంత ఆరాడుతున్నాం, సార్కి ఇష్టం లేదేమో అన్నవాడు అన్నారు. కానీ సార్కి అద్భుతమైన ఇష్టం ఉంది. ఎందుకంటే నాకు జూన్లో మేము లేహ్ లడాక్ వెళ్ళి వచ్చేటప్పుడు, ట్రిప్ గురించి వచ్చేటప్పుడు సారు కొన్ని అద్భుతాలు చూపించారు. చెప్పండి. అక్షర్ధామ్ చూపించారు. అక్కడ ఏముంటుంది, లోటస్ ఉంటుంది అక్షర్ధామ్లో. ఓకే, అది చూపించి చూసుకున్నావు కదా అని 3 సార్లు అడిగారు. చూసుకున్నావా అని, చూసుకున్నాను సార్ అన్న. అలా ఫిజికల్ మెసేజెస్ ఇచ్చారు సార్. ఇంకోటి, నా లాస్ట్ డేస్ కైలాసపురి అని చెప్పారు. ఈవెన్ సారు బెంగళూరులో ఉన్నారు. మార్చి 17వ తారీఖు 22 నేను వెళ్ళి హైదరాబాద్ వెళ్దామా సార్ అన్న క్యాజువల్గా. అంటే బుద్ధ పౌర్ణమి కాగానే వెళ్ళిపోదాం మేడం అని అన్నారు. బుద్ధ పౌర్ణమి అయింది, దాని తర్వాత నేను ఇక్కడే ఉండిపోదామా సార్ అన్న. హైదరాబాద్ పోదామని హైదరాబాద్ వచ్చినాం. అక్కడి నుంచి మళ్ళీ మేము లడాక్ పోయినాం. లడాక్ నుంచి ఢిల్లీకి వచ్చినాం. ఢిల్లీలో నేను మళ్ళీ సార్ని అడిగిన, సార్ కహాకా టికెట్స్ మావి హైదరాబాద్కు ఉన్నాయి, కానీ సమ్ ఎమర్జెన్సీ టికెట్స్ ప్రీపోన్ చేయాల్సి వస్తుంది. హైదరాబాద్ చేద్దామా బెంగళూరు చేద్దామా అని అడిగిన. హైదరాబాద్ చేద్దామన్నారు. అంటే పత్రి గారికి క్లారిటీ ఉంది, ఆయన ఎక్కడ ఉండాలి, ఆయన శరీరం ఎక్కడ ఉంచుకోవాలి,
ఏందని, ఎందుకు గురువుల సమాధికి విశిష్టత ఎందుకు పెరుగుతుంది అని అంటే, మనకు ఎట్లయితే మనం మానవ శరీరాన్ని వదిలేసినప్పుడు మానవ శరీరాన్ని ఏం చేస్తారు, మామూలుగా కాల్ చేస్తారు, అంటే పంచభూతాల్లో కలిసిపోతుంది, అంటే ఆ శరీరంతో ఆ సిల్వర్ కార్డ్ యొక్క కనెక్టివిటీ కట్ అయిపోతుంది. కాబట్టి ఆ శరీరానికి ఆ సిల్వర్ కార్డుకి సంబంధం లేకుండా మళ్ళీ ఇంకో కొన్ని కార్యక్రమాలు 12వ రోజు 13వ రోజు కార్యక్రమాలు చేసి మిగతాది కూడా ఏమైనా ఉంటే కథం పట్టి టోటల్ శరీరాలన్నీ వ్యానిష్ అవుతాయి. పంచభూతాలలో పంచకోశాలు కలిసిపోవాలనే ఒకే ఒక దీంతో చేస్తారు. మరి గురువుల యొక్క శరీరాలను ఎందుకు సమాధి చేస్తారు? ఒక షిర్డీ బాబా అయితేనేమండి, ఒక యుక్తేశ్వరగిరి గారు అయితేనండి, లాస్ ఏంజల్స్లో పరమహంస యోగానంద గారు అయితేనండి, ఇక్కడ రాఘవేంద్ర స్వామి గారు మంత్రాలయం అయితేనేమండి, మన సదానంద స్వామి గారిది అయితే మన పత్రిజీ గారిది. ఎందుకు అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క గోల్డెన్ కార్డు ఉంటుంది వాళ్ళకి, సిల్వర్ కార్డు కాదు, గోల్డెన్ కార్డు ఉంటుంది. ఆ గోల్డెన్ కార్డు తోటి కనెక్టివిటీ పర్మనెంట్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేయాలనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు వాళ్ళకి ఆ శరీరము అవసరం. కాబట్టి సమాధి రూపంలో అక్కడ ఉంచి ఆ కనెక్టివిటీ ఉన్న గోల్డెన్ కార్డ్ ద్వారా విశ్వమంతా ప్రయాణిస్తారు వాళ్ళు. ఇప్పుడు పత్రిసార్ జహాపర్ కామే వాపర్ మైహు అని అంటే ఎట్లుంటారు? ఇప్పుడు మామూలుగా ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడే పత్రిసార్ని 3 చోట్ల చూసిన వాళ్ళు ఉన్నారు. 3 చోట్ల ఫిజికల్ బాడీతో ఉన్నప్పుడే 3 సార్లు. ఇప్పుడు ఆయన అనంతం అయిపోయిన తర్వాత ఎన్ని చోట్ల ఉండగలుగుతారు? ఇప్పుడు అందులో ఉంచబడింది ఓన్లీ ఫిజికల్ బాడీ. ఈ అన్నమయ కోశం లిమిటెడ్ బాడీ అక్కడ ఉంది, అందులో ఉంది. ఆ యొక్క చైతన్యము అంతటా వ్యాపించి ఉంది. రైట్. కానీ ఆ చైతన్యానికి కనెక్ట్ అయి ఉన్న బాడీ ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క స్థలాలకు విశిష్టత ఉంటుంది. కైలాసపురిని ఎందుకు ఎన్నుకున్నారు పత్రి గారు అని అంటే ఆ యొక్క స్థల ప్రభావం కూడా అలా ఉంది. యాక్చువల్గా కైలాసపురిలో మనము తీసుకున్న ల్యాండ్ అంతా కూడా పొలాలు చేసిన ల్యాండ్ కాదు, అది ఒరిజినల్ ల్యాండ్. అది అక్కడ పొలాలు పండించి ఎక్కువ రైతులు ఇది చేసిన ల్యాండ్ కాదు, పంటలు పండిన భూమి కాదు. అది దైవత్వం అనేది అక్కడ నిక్షిప్తమైంది. మీరు ఎంతోమంది అక్కడ యొక్క పూర్వీకుల యొక్క అనుభవాలు కనుక కైలాసపురి ఆ యొక్క పర్టికులర్ ప్లేస్ ఏదైతే మనది కైలాసపురి ఉందో, మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణం జరిగిందో అక్కడ నాగదేవతలు సంచరించేవారు అనేది ఒక నానుడి ఉంది. అలా ఆ పేరు ఎందుకు పెట్టారు పత్రిజీ అని మేము ఆలోచిస్తున్న టైంలో, సరే శివుడి విగ్రహం ఉందని కైలాసపురి పెట్టినేమో అని మేము అనుకుంటున్నాం. కానీ నాగదేవతలు సంచరించేవారు అనే ఈ కొన్ని విషయాలు విన్న తర్వాత కొంతమంది గురువులు వచ్చి ఆ గుట్టలలో ధ్యానాలు చేసుకొని అక్కడి నుంచి పక్కనే ఉన్న చెరువుకి వెళ్ళి స్నానాలు చేసుకొని ఎక్కువ మళ్ళీ అక్కడే ఆ గుట్టలో ఏదైతే పత్రిజీ గారు కొన్ని రోజుల పాటు ఉన్న లైబ్రరీ రూమ్ ఏదైతే ఉందో అదే కొండ మధ్యలో ధ్యానం చేయడం, అక్కడికి వెళ్ళినప్పుడు పత్రిజీ గారు మొట్టమొదట ధ్యానం చేయడం అనేది అంటే ఆయన యొక్క దివ్య దృష్టికి దూరదృష్టికి నిదర్శనం. మనం అదే ఏరియాలో హట్టు పిరమిడ్ వేసి 108 సండేస్ ధ్యానం జరిగింది కదా, అదే ప్లేస్ లో. ఇప్పుడు మనకు గుర్తొస్తుంది కదా 108 సండే. అంటే పత్రిజీ గారు మనము చూసే యొక్క ఆ ఫిజికల్ 6 అడుగుల ఆజానుబాహుడైనటువంటి అందమైన మోహకవికలున్న హ్యాండ్సమ్ మ్యాన్ కాదు, ఈజ్ అ గాడ్. ఎస్, అంత అద్భుతమైన మాస్టర్తో మనం జీవించాం. ఎవరైనా మీరు మీ అనుభవాలు చెప్పాలన్నా ఏదైనా అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మీరు అడగొచ్చు మిత్రులారా. స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయొచ్చు. ఎస్. సో కడతాల్ కైలాసపురి యొక్క ప్రత్యేకత అద్భుతంగా చెప్పారు, నాగదేవతలు అని. సో ఎంతోమంది గురువులు ఆ కొండలు బండలే ఉండేటి. అప్పుడు మనకు శివరాత్రి ధ్యానం చేయించేటప్పుడు మొత్తం అసలు టెంట్లు వేసి రాత్రంతా అందులో సాధన చేసేవారు. మీరు చెప్పిన కరెక్ట్ అదే ప్లేస్ నాకు గుర్తున్నది. సో ఓకే, ఇంకా అది ప్రత్యేకత. మరి పత్రిజీ అంటే ఏంటి మీ అండర్స్టాండింగ్లో? పత్రిజీ అంటే ఏంటంటే ధ్యానము, పత్రిజీ అంటే శాకాహారం, పత్రిజీ అంటే పిరమిడ్ శక్తి, పత్రిజీ అంటే స్వాధ్యాయము, పత్రిజీ అంటే సజ్జన సాంగత్యం, పత్రిజీ అంటే సేవ. ఇవన్నీ వేసుకుంటే వస్తే ఈ స్టేజ్ రీచ్ అవ్వాలి మనం. సేవ, ఈ భూమి మీద అల్టిమేట్ సర్వీస్ చేసింది ఎవరైనా ఉన్నారు నేను చూశాను అంటే, ప్రత్యక్షంగా చూశానంటే 19 గంటల పాటు తన చెప్పిన విషయాన్ని ఆచరిస్తూ అందరికీ అందేలాగా ప్రయత్నం చేసిన ఏకైక వ్యక్తి పత్రిజీ. నిష్కామ కర్మ, సెల్ఫ్లెస్ సర్వీస్.
ఎస్, ఎక్కడ కూడా ఏ దాంట్లో సెల్ఫ్లెస్. ఎందుకంటే ఏ పిఎస్ఎస్ఎం మూమెంట్ పెద్ద మూమెంట్, కొన్ని కోట్ల మంది ధ్యానులు ఉన్నారు, కొన్ని వేల ఆర్గనైజేషన్స్ అండర్ ద పిఎస్ఎస్ఎం పనిచేస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు మనకు తెలిసి ఒక 50-100 కనబడుతున్నారు కదా, చిన్న చిత్తగా కలిపితే ఒక 1000 ఆర్గనైజేషన్స్ వర్కింగ్ అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం పనిచేస్తున్నాయి. ఇది డీసెంట్రలైజ్డ్ కాబట్టి మనకు కనబడట్లేదు. కానీ ధ్యానము అనేదాన్ని అందరికీ అందించే ప్రయత్నము ప్రతి వింగు చేస్తుంది. రైట్. సేవ అనేది ప్రతి వింగు చేస్తుంది. మరి పత్రిజీ అంటేనే ధ్యానము, పత్రిజీ అంటే సేవ. రైట్. సో మీరు ప్రత్యేకంగా పత్రిజీ శక్తి స్థల్ అనే దాని బాధ్యత తీసుకున్నారు కదా, ఏంటి ఎలా ఉంది మీ అంటే ఆ పత్రిజీ శక్తి స్థల్? అప్పుడేమో ఫిజికల్గా పత్రిజీతో ఉన్నారు, ఇప్పుడు పత్రిజీ శక్తి స్థల్ బాధ్యతల్లో ఉన్నారు. ఏంటి దాంట్లో మీరు నేర్చుకున్నది ఏంటి, తెలుసుకున్నది ఏంటి, ఇంకేం చేయబోతున్నారు? ఎస్, పత్రిజీ శక్తి స్థల్లో నిజంగా పత్రి సారు ఉన్నారు, మనతోటి ఉన్నారు, మన మధ్య ఉన్నారు, మనం నడిపిస్తున్నారు అనడానికి నిదర్శనం మాత్రం ఇప్పుడు నేను చేస్తున్న పని, నేను ముందుకెళ్తున్న పని. నేను ఫిజికల్గా కూడా పత్రి సార్ని ఎన్నో సందర్భాల్లో చూశాను. ఎవరైనా వచ్చి ఏ కార్యక్రమానికనన్నా కొంతమంది వచ్చి డబ్బులు ఇస్తామంటే కూడా సార్ చాలాసార్లు రిజెక్ట్ చేశారు, వద్దన్నారు, తీసుకోలేదు. ఎందుకంటే మేము చూసాం, మా కళ్ళతో చూసాం. 2004లో కానీ హైదరాబాద్ ధ్యానయజ్ఞం టైంలో కానీ ఎన్నో సందర్భాలు ఫిజికల్గా నేను పక్కన ఎక్కువ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, రిజెక్ట్ చేశారు సార్ వాళ్ళ మనీని తీసుకొని. అదేవిధంగా శక్తిస్థల్ యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో కూడా సామాన్యుడు తానై వచ్చి అందిస్తున్నా కానీ అసాధారణమైన వ్యక్తులు అంటే ఇవ్వాలి అనుకున్నా కానీ వాళ్ళు ఇవ్వాలనే ఇంటెన్షన్స్ వాళ్ళ లోపల ఉన్నా కానీ అవి ఎందుకో మన దగ్గర వరకు చేరట్లేదు. అంటే పత్రి సార్ అందరి వాడు, అందరి డబ్బు. ఎందుకంటే ఒకనొక టైంలో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు మేము చేస్తామని అడిగారు మనం, కానీ పత్రి సార్ ఏంది, ఆయన ఎవరికి ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు. పొద్దున ఏదైనా ఒక కంపెనీ వాళ్ళు వచ్చి స్పాన్సర్ చేసి కట్టి సేమిస్తారు, రేపు పొద్దున రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెడతారు. పత్రి సార్ దగ్గరికి ఏంది, ప్రతి ఒక్కరు పోవాలి, అవునా కదా? ఆ రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉండకుండా మనము పత్రి సార్ అందరివాడు అని ఆ ఒక్క ప్రదేశంలో 63 ఎకరాల ప్రాంగణం ఏదైతే ఉందో దాంట్లో 6 ఎకరాల పత్రిజీ శక్తిస్థల్ ఏదైతే లోటస్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, అంటే పత్రి సార్కి పుస్తకాలు ఇష్టం కాబట్టి మంచి లైబ్రరీ కావచ్చు, ఒక మ్యూజియం కావచ్చు, ఒక థియేటర్ కావచ్చు. ఎందుకంటే మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా పత్రి సార్ ఎన్నో వీడియో ఉన్నాయి, ఎంతోమంది ధ్యానుల అనుభవాలు ఉన్నాయి కాబట్టి థియేటర్ రూపంలో ఎవ్రీ 45 మినిట్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ కొత్తగా వచ్చే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్స్కి శక్తి ఇస్తారు. మనం పత్రి సార్ కోసమో మీకోసమో నా కోసమో కాదు, నెక్స్ట్ జనరేషన్లో వచ్చే వాళ్ళకి అసలు పత్రి సార్ అంటే ఏంది, సార్ అంటే ఏంటిది, సార్ అంటే ధ్యానం. మనం సార్ కోసం చేయట్లే, మనం పత్రి సార్ రుణం ఇవన్నీ వర్డ్స్ కూడా రాంగ్ వర్డ్స్. నెక్స్ట్ జనరేషన్ కి ధ్యాన ప్రచారం, పత్రి సార్కి ఏమి ఇష్టం, ధ్యాన ప్రచారం జరగాలి. ధ్యాన ప్రచారం ఎలా జరుగుతుంది అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు పత్రి సార్. రోడ్ల మీద పిరమిడ్లు కట్టిస్తాడు, అక్కడ వేరే వాళ్ళు వచ్చి నన్ను సార్ ఇక్కడ కట్టించుండి ఇటు దాకా ఎవరు వస్తారు మేడం, ఈ హైవేకి ఎవరు వస్తారు అంటే సార్ ఒకటే మాట అంటుండే, మాదే మేడం वो लोग ऐसे बोलते हैं ना, अब अपना काम करो ना, जो देखता है वो बिलीव करता है, दिखाना अपना काम है, लाखों में एक सीखेगा. నువ్వు ఎట్లా వచ్చినావు, బ్యానర్ చూసి వచ్చినావు కదా, అట్లనే ఆ పిరమిడ్ చూసి ఎంతోమంది వస్తారు. అలాగే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ యొక్క నిర్మాణం పూర్తి చేసి ఆ థియేటర్లో మన మూమెంట్లో జరుగుతున్న అనుభవాలు అవన్నీ కూడా థియేటర్లో చూసినప్పుడు, అక్కడికి వచ్చి ధ్యానం చేసినప్పుడు, ఆ పిరమిడ్ విశిష్టతను తెలుసుకున్నప్పుడు అందరికీ అనుభవంలోకి వెళ్ళి మనం ఏదైతే ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది ఏదైతే చేయాలని ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క ఆకాంక్షని ఈజీ చేయడం కోసమే పత్రిజీ శక్తిస్థల్. వండర్ఫుల్, ఇట్స్ 100% ట్రూ. మనం నెక్స్ట్ జనరేషన్కి మనం ఉన్నాం, మనం ఇది చేశాము అంటే నడవదాలకి ఫిజికల్గా ఒక థియేటర్లో ఒక మీడియా ద్వారా అందించబడాలి, ప్లస్ ఫిజికల్గా కనబడాలి. ఇప్పుడు నేను ఒక పిఎంసి గురించి మాట్లాడాలండి, నేను అక్కడ థియేటర్ పెట్టి ఒక 45 మినిట్స్ అసలు పత్రిజీ ఏం చేశారో చూపిస్తే కదా పిఎంసి గురించి తెలిసేది. ప్రాజెక్టులు అన్ని అక్కడ ఒక సేత్ అంటే ఎవరో చెప్పాలంటే పత్రిజీ ఏం చెప్పిండో చెప్పాలి ఫస్ట్ సేతు గురించి. ఒక రామ్తా గురించి చెప్పాలంటే అసలు పత్రిజీ రామ్తా గురించి ఏం చెప్పిండో చెప్పాలి. పత్రిజీ ఎప్పుడు నేను గురువునని చెప్పలే, అందరిదే స్వాధ్యాయము సజ్జన సాంగత్యము. పరోక్ష గురువుల్ని ఎక్కువ పరిచయం చేశారు. అసలు ఈ ఇంతమంది గురువుల గురించి ఎవరికైనా మనకు తెలుసా? అసలు ఒక గురువుని పట్టుకొని వెళ్ళిపోయినాం,
అంతేగాని ఇంతమంది గురించి నేర్చుకోగలిగే మనకు ఒక అవకాశం కలిగిందంటే కేవలం పత్రిజీ గారి వల్లనే. ఎస్ ట్రూ. నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం కోసమే స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్. ఎస్, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఫిజికల్గా చూసినప్పుడు కొంతమంది రిజెక్ట్ చేసినట్టే ఇక్కడ కూడా మీకు కనబడుతుంది అది. ఎస్, అది నాకు నిజంగా వాళ్ళు ఇస్తామంటారు, ఆ టైంకి పంపించరు. మళ్ళా నార్మల్గా ఎట్లా వస్తాయంటే ఆ టైంకి అయితే వస్తాయి, ఆ టైంకి వస్తాయి. ఆ టైం ధ్యానమాచక్రం అప్పుడు ఎట్లయితే జరుగుతుందో అట్లనే ఈసారి ఈ గోడ కంప్లీట్ కావాలి, ఆ గోడకు సరిపడా వస్తాయి. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనకు లోటస్కి ఒక లోటస్ పెటల్స్ అన్నిటికి కలిపి మనం ఒక 1.6 పంపించాలి. ఒకసారి ఆలోచన వస్తుంది ఎట్లా అని. 60 ధ్యానంలో కూర్చోగానే ఆ కామ్ కర్తే రహో. మనకు పత్రిజీ నేర్పించింది అదే. మిగతా సంస్థలకి మనకు పెద్ద డిఫరెన్స్ అదే. పని మొత్తం ఫస్ట్ వచ్చినాక మొదలు పెడతాం కాదు, మనం పని చేస్తూ ఉంటే వస్తుంది, అది వస్తూనే ఉంటది. ఆయన ఎట్లా అంటే సార్ నాకు మీరు అంటే మీకు ఎన్నో అనుభవాలు ఉండుంటాయి కాదనను. ప్రతి వీక్షిస్తున్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి పత్సారికి ఎన్నో అనుభవాలు ఉంటాయి. కానీ ఆయనకి ఏది కావాలో అది చేయించుకుంటారు సార్. 100% ట్రూ. నేను ఎందుకంటే శక్తి స్థలు తవ్వడం మొదలుపెట్టి గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసేటప్పుడు నన్ను ఎప్పుడు పత్రి సారు నేను బాబాజీ కేవ్స్కి వెళ్తానంటే పత్రి సారు 2-3 సార్లు నన్ను ఏదో వేరే పని నుండి ఆపేసారు. సడన్గా నన్ను బాబాజీ నిద్రలోకి వెళ్ళి లేపి నన్ను బాబాజీ కేవ్స్కి కలలో తీసుకొని వెళ్ళిపోయారు. చేతిలో చేయి పట్టుకొని చూసి వచ్చిన తర్వాత నాకు ఎందుకో మనసున పడతాడే, ఎందుకు సార్ ఎప్పుడు వద్దన్న సార్ ఎందుకు తీసుకుపోయిండు అని నేనేం చేసిన టక్కన ఫ్లైట్ టికెట్ వేసుకొని వెళ్ళిపోయినా. నేను వెళ్ళిపోగానే నాకు అక్కడ అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా కుదిరినాయి. ఆడ పోయినా అరే నేను ఇక్కడికి మట్టి తీసుకుందామని కదా సార్ అక్కడ చూపించిండు అనమాట. నాకు డ్రీమ్లో ఏదో చూపించినా మట్టి తీసుకోవాలి కదా, నేను ఏం తెచ్చుకోలే, కనీసం ప్లాస్టిక్ నేను ఇది వేసుకుంటా కదా, నాకు వేసుకోవడానికి కూడా ఏం లేదు. ఎట్లా మరి కొండ మీద అనుకునే లోపల ఒక బాబు సీసాలా నింపుతున్నాడు మట్టి. ఆయన అడగనీకి నేను కొంచెం మొహమాట పడుతున్నా, ఆయన కొద్దిగా మొహమాట పడుతున్నా. ఇక మన వాళ్ళు అయితేనే ఇక్కడ ఇరా అని అడిగి తీసుకుంటా. ఆయన జర కొత్తగా ఉన్నాడు, నేను జర మొహమాట పడుతున్నాను. కిందికి వచ్చిన తర్వాత ఒకటే దగ్గర అందరం కలిసినాం. అక్కడ మన పిరమిడ్ మాస్టర్ ఒక అతను కనిపించాడు. భయ్యా అతను నిధులు వచ్చినాయి కదా, నాకు కొంచెం మట్టి కావాలి భయ్యా అన్న. ఎందుకు అక్క చెట్లలో వేస్తావంటే లేదు నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ వచ్చింది, నాకు మట్టి కావాలి, అక్కడ వెయ్యాలి, నేను తీసుకుపోయాను పత్రిజీ శక్తి స్థల దగ్గర వెయ్యాలి మట్టి అన్న. బాటిల్కి మూత పెట్టి నువ్వు మళ్ళీ తెచ్చుకోపో, అక్కకి బాటిల్ ఇచ్చేసాను వచ్చేసినాను. అంటే నేనని కాదు, యాక్చువల్గా శ్రీరామ్ గోపాల్ సార్ కూడా రౌండ్ డిజైన్ చేసిండు నేను లోటస్. ఆయన స్థపతి ప్రసాద్ గారు వచ్చారు. మన వాళ్ళు అందరం మాట్లాడుతున్న టైంలో ఆయనకి కాన్సెప్ట్ కావాలి అసలు సార్ ఏంటిది అనేది. నేను ఒకటే మాట చెప్పిన, మూలాధారంలో ఉన్నవాడిని కూడా సహస్రారం వైపు తీసుకెళ్ళిన వాడు పత్రిజీ అని. తర్వాత ఈ డిజైన్ అయ్యి లోటస్. అప్పుడు ఆ లోటస్ వచ్చిన తర్వాత నాకు స్ట్రైక్ అయింది, ఏది గుర్తొచ్చింది, అక్షరధాంలో లోటస్ గుర్తుకొచ్చింది. మాట వచ్చింది ఇక్కడికి వెళ్ళి. ఆ రోజు ఆయన స్థపతి గారితో మూలాధారం నుంచి సహస్రారం యాక్చువల్గా ఫస్ట్ రౌండ్ డిజైన్ వేసింది శ్రీరామ్ గోపాల్ గారు వేసారు. అంటే అన్ని ఆయననే, అంటే ఈశ్వర ఇచ్చ లేనిది ఏది జరగదు అంటే నేను నమ్మిన ఈశ్వరుడు మాత్రం పత్రిజీ. ట్రూ. వారికి నిజంగా ఏది కావాలో అది చాలా మంది ఫిజికల్ గా చెప్తారు కానీ పత్రిజీ ఫిజికల్ గా చెప్పకుండానే చేయించుకుంటారు. ఎవరి ద్వారా ఏం చేయించబడాలో వారితోనే చేపిస్తారు, వారిని ముందు నిలబెడతారు. 1000 రూపీస్ మంత్లీ మన మాస్టర్స్ పంపిస్తుంటారు సార్, సాలరీ పడగానే కొంతమంది. ఓకే. నాకు ఎంత ఆశ్చర్యంగా ఇస్తుంటే ఒక కమిట్మెంట్ నేర్పించింది మనకి. ఎగ్జాక్ట్లీ. డెడికేషన్ ఎట్లా ఉండాలి అంటే మనం ఎన్నుకున్న పని పట్ల పత్రి సార్ అంటే ఏంటంటే డెడికేషనే. రైట్. ఆ పని పట్ల ఏదైతే తీసుకుంటామో దాన్ని కమిటెడ్ గా చేయడం, అంతే చేయడమే. రిజల్ట్ చూడకుండా పని మాత్రం ది బెస్ట్ గా చేయడం. ఇంకోటి నేను చెప్తాను సార్, శక్తి స్థల్ గురించి వీడియోస్ ఫ్లయర్స్ ఇవి బాగా వెళ్ళాలి పబ్లిక్కి. కానీ ఇప్పుడు ఎవరి వర్క్స్ వాళ్ళకి ఎక్కువనే. ఇప్పుడు పిఎంసీలో వాళ్ళ వర్క్ ఎవరు ప్రాజెక్టులు వాళ్ళకి బిజీగా ఉన్నారు. కానీ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నా పత్రిజీ శక్తి స్థల్ అనేది అందరి ప్రాజెక్ట్. ఎందుకంటే ఎవరు చేసినా పత్రి సార్ సబ్జెక్టే మనందరం. నేను అక్కడ నాకు డైలీ వెళ్ళాలి, వర్క్ల గురించి ఫోటోలు వెళ్ళాలి ఎట్లా చేయాలి అనుకొని బాగా ఒకరోజు సార్ ఫోటో ముందే ఊకో అంటే నేను ఇట్లనే మాట్లాడతా సార్తో, ప్యూర్ తెలంగాణ భాషలనే ఇట్లా మాట్లాడుకున్నా. తెల్లారికే నా దగ్గరికి 2 పర్సన్స్ వచ్చారు సార్. ఒకటి ధనలక్ష్మి అనే అమ్మాయి మొత్తం అంటే ప్రమోషన్స్ అంతా చూస్తుంది. ఒక అబ్బాయి గోపాలకృష్ణ అనే అబ్బాయి వచ్చాడు, తన గ్రాఫిక్ డిజైనరు ప్లస్ వీడియోగ్రాఫర్ కూడా. ఓకే.
వాళ్ళు ఎట్లా అంటే నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ బాధ్యతగా చేసుకుంటే వాళ్ళు మా బాధ్యతగా మేము ఏం చేయాలో చేస్తాము, మీరు ఏం చేయాలనుకుంటే అది మాకు చేయండి అని అన్నాను. కానీ ఏ రోజు కూడా నాతోటి ఈ రోజు వరకు కూడా వాళ్ళు నాతోటి ఫైనాన్షియల్ డిస్కషన్ అంటే మామూలుగా పిల్లలు అంటే వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయో అది తెలుసుకొని మనం చూస్తాం, అది వేరే విషయం. బట్ వాళ్ళు బయటికి వెళ్ళి చేసుకుంటే వాళ్ళకి అంతకు 3 రెట్లు రావచ్చు నేను చేసేదానికంటే. కానీ వాళ్ళు ఒకటే నాకు ఇచ్చిన కమిట్మెంట్ అంటే ఈ సందర్భంగా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ పేర్లు ఏమన్నారు? ధనలక్ష్మి గారు అండ్ గోపాలకృష్ణ. ధనలక్ష్మి, గోపాలకృష్ణ, యు ఆర్ ఆల్ సెలెక్టెడ్ బై పత్రిజీ, కీప్ గోయింగ్. అట్లా అంటే అన్నీ ఒకనొక టైంలో కొంత నాకు అర్థం కానప్పుడు మన నవకాంత్ అంటే నాకు బాగా మంచి అంటే సొసైటీలో నేను బాగా డిస్కస్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా అంటే మన నవకాంత్ తోటి నేను డిస్కస్ చేసేది నా విషయం వచ్చినప్పుడు. ఇట్లా చేద్దాం నవకాంత్ అని అంటే ఇట్లా కూడా చేయొచ్చు అబ్బా, ఇట్లా కూడా చేయొచ్చు స్వామీజీ అంటే ఒక మంచి నేను తమ్ముడు ఎన్ని వర్డ్స్ కంటే కూడా ఒక మంచి మిత్రుడు అని చెప్తాను నేను నవకాంత్. అంటే ఇంకోటి ఆ సమాధిని కూడా బూస్ట్ చేయడానికి ఒక వీడియో చేశారు. అది తన యాక్చువల్గా ఇంత పెద్దగా రావాలని యాక్చువల్గా నేను ఆ లోటస్ వరకు కంప్లీట్ చేసి ఇస్తే చాలు అన్న ఆలోచనని కూడా దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలన్న ఆలోచన తీసుకొచ్చింది కూడా సీడ్ వేసింది కూడా నవకాంతే. గ్రేట్ మాస్టర్ అంటే ఈజ్ రియలీ గ్రేట్ మాస్టర్. వండర్ఫుల్. సో అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పటి వరకు ఏంటంటే సార్ అక్కడ మనం రెగ్యులర్గా మెడిటేషన్ జరుగుతుంది. ఆ మెడిటేషన్ జరుగుతున్న సమయంలో ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తారు సార్ అక్కడికి. వాళ్ళు వచ్చి పత్రి సార్ సెకండ్ ఇచ్చిందని చెప్తారు. పత్రి సార్ సెకండ్ ఇచ్చారు మాకు ధ్యానంలో. అక్కడ చూస్తే పత్రి సార్ కనబడతలేరు మాకు. వాళ్ళకి నిజంగా కొత్త వాళ్ళకి ధ్యానం అంటే తెలియదు. సార్ ఎక్కడున్నారు అని అడుగుతారు. అమ్మాయి మీరు చేసింది పత్రి సార్ సమాధి దగ్గరనే ధ్యానము, మీకు ఈయననే ఇచ్చిండని చెప్తారు. మళ్ళీ ఆడ సార్ ఫోటో ఉంటుంది, వీరే వచ్చి ఇచ్చారు అనగానే సరే సమాధి నుంచే సమాధానాలు అని ఏదైతే షిరిడీ సాయిబాబా చెప్పాడో, ఏదైతే పత్రిజీ గారు 2021 స్టేజ్ పైన అనౌన్స్ చేశారో నా చివరి రోజులు కైలాసపురంలోనే అని అనౌన్స్ చేశారో ఆ మాటకు కట్టుబడి వారు అక్కడి నుంచే ప్రతి ఒక్కరిని చూస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. ప్రతి మాస్టర్ని, నాట్ ఓన్లీ మాధవి, నాట్ ఓన్లీ రామ్ అండ్ మూమెంట్లో పనిచేసే ప్రతి వ్యక్తిని నడిపిస్తున్నారు, శక్తివంతం చేసి చేరాల్సిన డెస్టినీకి చేరేలాగా చేస్తున్నారని మాత్రం మనందరం ఎరుకతోటే ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఇది 100% ట్రూ. ఇది మన ఎక్స్పీరియన్స్ కూడా. ఇంతకుముందు ఫిజికల్గా అయితే సార్ ఏంటి సంగతులు, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చావు అని ఫిజికల్గా మనం చెప్పేవాళ్ళం. సేమ్ థింగ్ ఇప్పుడు శక్తితల దగ్గర కూర్చుంటే మనం టెలిపాతిక్గా మనం చెప్పాల్సింది చెప్తున్నాం, వారు చెప్పాల్సింది చెప్తున్నారు. టెలిపాతిక్గా అంతా జరుగుతుంది. మనం ఫస్ట్ ఇంతకుముందు డైరెక్ట్ పిరమిడ్లకు పోయేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ శక్తి స్థల దగ్గర కూర్చున్న తర్వాతనే వేరే ఎక్కడికైనా వెళ్తాం. అక్కడ యాక్చువల్గా సమాధుల దగ్గరే ఎందుకు చేయాలి అనే దానికి ఏంటంటే సార్, ఏదైతే గోల్డెన్ కార్డ్ సంబంధించిన ఎనర్జీ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎంటైర్ వాళ్ళు ఎక్కడైతే వెళ్తూ ఉంటుందో వాళ్ళ పని పూర్తయ్యేంత వరకు వారు చేసినట్టు వారి యొక్క ఆరా ఏదైతే ఉంటుందో, మనము గురువు యొక్క సన్నిధిలో ధ్యానం చేసినప్పుడు పొందే అనుభూతి ఏదైతే ఉంటుందో, గురువు సమాధి దగ్గర ఆ ఆరా ఎక్స్పాండ్ అయి ఉంటుంది. అరౌండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అరౌండ్ 18 కిలోమీటర్స్ వరకు ఆరా ఉంటుంది. నాట్ ఓన్లీ అంటే ఆ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎలా అయితే వైబ్రేషన్ ఇలా ఇక దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ ఉండి దూరం ఉండేటప్పుడు ఇలా తగ్గుతుందో ఆ యొక్క వైబ్రేషన్ మీరు ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ ట్రూ. ఒక 18 కిలోమీటర్స్ వరకు వాళ్ళ ఒక ఆరా ఉంటుంది. నేను ఇది ఒక వేరే ఆథర్ రాసినటువంటి వేరే ఒక బుక్లో చూశాను, ఒక లైనింగ్ చూశాను నేను. ఇట్ ఈస్ ట్రూ. ఫిజికల్ బాడీలో ఉన్నప్పుడే ఆరాని మెజర్ చేయడానికి సరిపోలే. ఇప్పుడు ఫిజికల్ బాడీ లిమిటెడ్ బాడీ లేదు, ఇప్పుడు అబండెంట్ అన్లిమిటెడ్ బాడీలో ఉన్నారు. అక్కడే ఎందుకు చేయాలని చాలా మంది మాస్టర్స్ ప్రశ్నిస్తారు. సార్ ఎక్కడైనా ఉంటాడు కదా అంటే వాళ్ళకు తెలిసిన జ్ఞానంతో అడిగేదానికి మనం సమాధానం చెప్పాలి. యాజ్ అ సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వాళ్ళకి తెలియని విషయాలకు మనం తెలియని విషయాలు ఉన్నప్పుడు అసలు మాట్లాడకూడదు. కానీ మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి ఫిజికల్ ఇప్పుడు మన ఇంట్లోనే ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర మనం రోజు పూజలు చేసేవాళ్ళము. ప్రతి సంవత్సరానికి 2 సార్లు తిరుపతికి ఎట్లయితే వెళ్ళొస్తామో పూజలు చేసే టైంలో
అదేవిధంగా మనము శ్వాసే గురువు అని చెప్పిన పత్రిజీ గారు మన శ్వాసతో మనం ప్రతిరోజు ఉన్నా మనకు అవకాశం ఉన్న ప్రతిసారి గురు సన్నిధిలో ధ్యానం చేయడం అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ సమయంలో ఈ జూలైలో జూలై జరగబోయే 24th 25th 23rd 24th 25th ఈ 3 రోజులు మనము ఒక ధ్యాన యజ్ఞం అనే చెప్పుకోవచ్చు. ఎస్, మనము పత్రిజీ అంటే ధ్యానం కాబట్టి 3 రోజులు అఖండ ధ్యానం నిర్వహించుకుంటాం. మనం 23 నుంచి 24 ఉదయం 8 గంటల వరకు అఖండ ధ్యానము, తదనంతరం ఇతర కార్యక్రమాలు, తర్వాత 25 ఉదయం 5 నుంచి 8 ధ్యానం, తర్వాత స్మృతి స్మరణోత్సవ సంబరాలు తోటి కార్యక్రమం ముగిస్తుంది. రైట్. 23rd మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. సో గురు పౌర్ణమి ధ్యానం కూడా అక్కడ చేపించారు. ఎస్ సార్. ఎస్ సార్. అక్కడ జరిగింది చాలా చక్కని ధ్యానం. ఎస్ సార్. ఎస్, 23rd 24th 25th. ఎస్ సార్. రైట్. సో ఇంకేం చెప్తారు ఈ స్మృతి స్మరణోత్సవాల గురించి? స్మృతి స్మరణోత్సవాలు అసలు ఎందుకు చేయాలి అంటే వారు చేసినటువంటి కార్యక్రమాలని ఎంతోమంది మహానుభావులు పత్రిజీ గారిని ఈ జీవితకాలంలో కలిసి ఉన్నారు. వారి ద్వారా కూడా మనం ఎన్నో సందేశాలు తీసుకుంటూ పత్రిజీ గారు అంటే మనము ఇయర్లీ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాము ఈ 24th అంటే ఈ ధ్యానాన్ని ఎక్కువ మందికి అందించింది పత్రిజీ గారు. ఈ ధ్యానం పత్రిజీ అంటేనే కంప్లీట్ మెడిటేషనే. అలా ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ని ఆ రోజు మాట్లాడించి వారి యొక్క అనుభూతులని కొత్త వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం. రైట్. ఎంతో మందికి స్ఫూర్తిని ఇచ్చారు కాబట్టి స్ఫూర్తిని స్మరించుకుంటాం. స్మృతి స్మరణ ఉత్సవం అంటే ఏంటంటే పత్రిజీ గారు ప్రతి ఒక్కరి ఇంట్లో, నేను ఒక చిన్న పాపని మధ్యలో కలిశాను సార్. ఒక అరౌండ్ 8 years ఉంటుందేమో, 9 years ఉంటుంది పాప. ఆ పాప చక్కగా వచ్చి ఇట్లా గట్టిగా పట్టుకుంది నన్ను. ఎందుకు పట్టుకుందో నాకు అర్థం కాలేదు ఫస్ట్. నేను కూడా ఆ పాపని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకున్నా. నా చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకుంది ఆ పాప. మీరు పత్రిజీ గారితో పాటు ఉన్నారు, పత్రి తాతతో ఉన్నారు, పత్రి తాతకు సేవ చేశారు కాబట్టి ఈ చెయ్యి అంటే నాకు ఇష్టమని ఈ చెయ్యిని ముద్దు పెట్టుకుంది ఆ పాప. అంతకంటే ఏం కావాలి లైఫ్లో చెప్పండి. నిజం. ఇప్పుడు చాలామంది మీరు అసలు భాగ్యవంతులు, మీరు సార్తో ఉన్నారు. మేము ఇప్పుడు టీవీ ద్వారా చూసి మేమే ఇంత స్ఫూర్తిని పొందితే సార్తో ఉన్న వాళ్ళు మీరు ఎలా ఉన్నారో మేము ఊహించగలమని ఇప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. నిజం. అలా ముందు తరాలకి ఈ యొక్క గురువు యొక్క విశిష్టత అందించడం. పత్రిజీ గురువు అంటే విశిష్టత అంటే గురువు అంటేనే శ్వాసను పట్టుకోవాలి, సాధన చేయాలి, డెస్టినీ చేరాలి. అది చెప్పినవాడు పత్రిజీ గారు ఒక మూర్తిని చూసిన వెంటనే ప్రతి ఒక్కడికి గుర్తొచ్చేది ధ్యానం ధ్యానం అని గుర్తుకు రావాలి, మాంస భక్షణ వద్దు అని గుర్తుకు రావాలి, పిరమిడ్ శక్తిని వాడుకోవాలని గుర్తుకు రావాలి. పిరమిడ్స్ ఎన్నో ఉన్నాయి. పత్రిజీ గారి కంటే ముందు కూడా సైంటిఫిక్ గా ఎంతో మంది పిరమిడ్స్ గురించి మాట్లాడారు, దాన్ని ప్రచారంలోకి తెచ్చారు. పిరమిడ్ ని ధ్యానానికి వినియోగించుకున్న వారు పత్రిజీ అలైన్ చేశారు. మ్యూజిక్ కూడా ఉంది అంతకుముందు. మ్యూజిక్ మెడిటేషన్ ని అలైన్ చేసిన, మ్యూజిక్ ద్వారా ఎన్నో థెరపీస్ జరుగుతాయని మనకు తెలుసు. కానీ అదే మ్యూజిక్ ని తీసుకొచ్చి మెడిటేషన్ కి యాడ్ చేశారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం మీకు చేస్తా, ప్రేక్షకులకు తెలియాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది మ్యూజిక్ ద్వారా ధ్యానం కుదరదని అంటారు, కొంతమంది మ్యూజిక్ పెడితే బాగా కుదురుతారు. అయితే ఇక్కడ 2 తత్వాలు ఉంటాయి. ఒకటి మ్యూజిక్, మనం స్టార్టింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ బండెంట్ ఆఫ్ థాట్స్ వచ్చినప్పుడు ఆ థాట్స్ని ఏకీకృతం చేసే విధంగా మనం మ్యూజిక్లోకి వెళ్తాం. మ్యూజిక్ని పట్టుకున్నప్పుడు ఒకటే దాని మీద వెళ్తున్నప్పుడు ఆ శ్వాస రిథమెటిక్గా మనకు అందినప్పుడు మనకు కొన్ని సమయాల తర్వాత మనకి థాట్లెస్ స్టేట్కి వెళ్తాం. అదే ఈ నేను కాదని తెలిసిపోయిన తర్వాత మీ చుట్టూ జరుగుతున్న ఆ మ్యూజిక్లో మీ యొక్క సోలు ఏదైతే ఉంటుందో ఆ సోలు శివతాండవం వేస్తుంది. అంటే మ్యూజిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రీచింగ్ ఆఫ్ ద డెస్టినీ, స్పిరిచువల్ డెస్టినీ. ఒక స్థాయి వస్తుంది, ఏది లేకుండా సైలెంట్గా కూర్చునే స్థాయి కూడా వస్తుంది కొన్నిసార్లు. కానీ ఆ స్థాయికి ఎదగాలి మనం. అది ఉన్న సందర్భము మంచిది, బట్ అలానే మ్యూజిక్ని పూర్తిగా అవాయిడ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. పత్రి సార్ చెప్పింది మనం చెయ్యాలి, చేసింది చేయకూడదు అంటే పత్రి సార్ మ్యూజిక్ ద్వారా ధ్యానం నేర్పిస్తే అది చేయకూడదు అన్నారు. పత్రి గారు మ్యూజిక్ ద్వారా ధ్యానం చేయమని చెప్పారు కాబట్టి దాన్ని ఆచరించాలి. పత్రి గారు ఎవరైనా లెంపకాయ కొడితే మనం వాళ్ళని లెంపకాయ కొట్టకూడదు, చేసింది చేయొద్దు, చెప్పింది చేయాలి.
పాదాలను కాదు పదాలను పదాలను పట్టుకోవాలి. ఇక్కడ మనం చిన్న మిస్కమ్యూనికేషన్ అప్పుడప్పుడు అవుతుంటాము. దయచేసి మిత్రులు ఎంతో గొప్ప గొప్ప పనులు మనం అంతా చేస్తున్నాము, కానీ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మనం సీనియర్స్ అయి ఉండొచ్చు, జూనియర్స్ అయి ఉండొచ్చు, మనకుంటే కొత్త వాళ్ళకు కూడా చాలా విషయాలు. అందుకే పత్రి గారు ఏం చేశారు, 18 ఆదర్శ సూత్రాలే కాకుండా 13 వ్యక్తిగత సూచనలు కూడా ఇచ్చారు. ఆ వ్యక్తిగత సూచనలు కూడా మనం ఖచ్చితంగా ఆచరించాలి. వండర్ఫుల్. మీ మెసేజ్లో అల్టిమేట్గా క్లోజింగ్ బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, గురువుల సమాధుల దగ్గర శక్తి 3 రెట్లు శక్తిదాయకమని చెప్పిన పత్రిజీ మరి అందరి గురువుల గురించి జ్ఞానం చెప్పడమే కాదు, వాటి విషయాలన్నీ ఆచరించి మనకు నేర్పించిన ఆ పత్రిజీ యొక్క శక్తి స్థల్, సమాధి అనట్లేదు మనం, శక్తి స్థల్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్సే కాదు, ధ్యానం చేయాలి అన్న అభిలాషులు, లోక కళ్యాణం అద్భుతంగా జరగాలి అన్న కోరుకునే ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం. అందరూ కూడా కడతాల్ కైలాసపురికి రావచ్చు. 23, 24, 25 3 రోజులు అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తిగా జరిగాయి. మనకి డార్మెటరీస్ అన్నీ కూడా ఫ్రీగా అవైలబిలిటీ ఉంటాయి. ఫెసిలిటీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. బట్ ఆల్మోస్ట్ అందరికీ ఫ్రీ అకామిడేషన్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ రెడీ ఉంది. కొంచెం ఫెసిలిటీ కోరుకున్న వాళ్ళు మీరు బుక్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి కార్యక్రమం. మరో కార్యక్రమం వాళ్ళు కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.